అధికారులు మంత్రి శ్రీధరబాబుకు కోపం తెప్పించారు. కొంగర కళాన్ వేదికగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికను సిద్ధం చేసిందనేది ఇప్పటికే తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఆద్యంతం కూడా అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్లు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే హెచ్ఓడీలు నోడల్ ఆఫీసర్లుగా ఉన్న వారందరూ కూడా ప్రతి చోట కూడా పాల్గొనడం జరిగింది. కొంగర కళాన్ వేదికగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమావేశం సాగడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరూ ఎవరికి వారు సమస్యలు కావచ్చు ఏమున్నాయని విడిది చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. ఇందులో భాగంగానే ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించి చైర్మన్ గా ఉన్న కోదన్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులు కావచ్చు, అలాగే రోడ్డు వెడల్పులో ఎట్లాంటి సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉండడం జరిగిందో కోదరెడ్డి దీనిపైన కూడా క్షుణ్ణంగా అధికారులకు ఏదైతే మంత్రికి కావచ్చు దాంట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే సైబరాబాద్కి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించిన ఇద్దరు కమిషనర్లు కావచ్చు, అలాగే రంగారెడ్డి మేడ్చల్కి సంబంధించిన కలెక్టర్లు కూడా పాల్గొనడం జరిగింది. సో ఆయన రైతులకు జరుగుతున్న నష్టాన్ని మొత్తంగా అధికారులకు వివరిస్తూ ఉంటే మాత్రం చిన్నపిల్లలు కదా, మన స్కూల్లో వెనుక బెంచ్లో టీచర్స్ చదువు చెప్తుంటే వెనకాల మాట్లాడుతుంటారు కదా, అట్లా ఐఏఎస్లు, ఐపీఎస్లు అలాగే నోడల్ ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద అధికారులు కూడా ఈయన చెప్తున్న మాటలు నువ్వు చెప్పేది చెప్పుకో అన్నట్టుంది. వీళ్ళు మా ముచ్చట పెడుతూనే ఉన్నారు ఒకళ్ళ చెవులో. అది అప్పటి నుంచి కూడా మంత్రి చూస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారే అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ రైతు సమస్యల్ని ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నోడల్ అధికారులు కావచ్చు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు కూడా ముచ్చట్లు పెడుతుండడం మంత్రికి కోపం వచ్చింది. ఇంకేముంది, మొత్తంగా అందరినీ ఒక్కరో ఇద్దరు చేసిన దానికి మాత్రం అందరికీ క్లాసు తీసుకోవాల్సిన అవసరం మాత్రం మంత్రి శ్రీధరబాబుకి రావడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద మనిషి అయి ఉండి ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయి ఉండి రైతుల సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అధికారులు అవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సింది. ఫీల్డ్ లెవెల్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూలంకషంగా ఆయన వివరిస్తూ ఉంటే, ఎందుకంటే రైతులు కావచ్చు చాలా మంది అధికారులు వీరందరూ కూడా వివరిస్తూ ఉంటారు ఫీల్డ్ లెవెల్ సమస్యలు ఏంది అనేది కూడా. సో ఆయన దగ్గర ఫుల్ డేటా ఉంది, అదంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అధికారులు మాత్రం ఎక్కడ పెడచెవిన పెట్టి ముచ్చట్లు పెట్టి ఉండడం పట్ల కూడా మంత్రి శ్రీధరబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన కొద్దిసేపు మాత్రం క్లాస్ పీకడం జరిగింది. సో మొత్తంగా అటు చీఫ్ విప్ కావచ్చు, మండలికి సంబంధించిన చీఫ్ విప్ పట్నం నరేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు కమిషనర్లు ఉన్న ఈ సిచ్యువేషన్ లో అలాగే చాలా మంది జోనల్ కమిషనర్లు జిహెచ్ఎల్ అంటే సైబరాబాద్ కి సంబంధించి కావచ్చు, మల్కాజ్గిరికి సంబంధించిన జోనల్ కమిషనర్లు ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా ఉండడం జరిగింది. అంటే ఇంకా హెచ్ఓడి స్థాయి అధికారులు, ఐపీఎస్లు కూడా ఉన్న ఈ సందర్భంలో ముచ్చట్లు అనేది అంటే చిన్న పిల్లల లెక్క ఎవరికి వారే అంటే పెద్దలు చెప్తున్నప్పుడు వినకుండా ముచ్చట్లు పెట్టడం అనేది మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అంటే ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి అనేది 99 రోజుల ప్రణాళికను తీసుకొని వస్తే మాత్రం అధికారులు పెడచేను పెట్టేసి ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉండడం కూడా మంత్రికి ఆగ్రహం తెప్పించనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎవరు పోయినా కానీ పట్టించుకునే పాపం లేదు అధికారులంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఇక్కడ మంత్రి సాక్షాత్తు డయాస్ పై నుంచి చూస్తున్నప్పుడు కూడా ఎవరికి వారే అన్నట్టు ఇష్టారీతిన వ్యవహరించడం కూడా మంత్రికి నచ్చలేదు. సో ఒక 5 నిమిషాల పాటు కూడా అందరు అధికారులకు ఎవరాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని కూడా ఆయన హితవు పలకడం జరిగింది.